దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతున్నారా? అలా మనం అందరం కూడా అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, మానవుడు ఒక్కడే కాదు ఈ యొక్క సృష్టిలో, భూమి మీద అనేక జీవరాశులు, పక్షులు, జంతువులు, సముద్రంలో చేపలు, ఇలా నేల మీద ప్రాకు పురుగులు, ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటికీ ఆహారాన్ని ఇస్తున్నది ఎవరు? వాటన్నిటికీ ఉత్పత్తిని కలిగిస్తున్నది ఎవరు? వాటన్నిటినీ పోషిస్తున్నది ఎవరు అంటే దేవుడు. చూడండి, మానవులులాగా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి పక్షులు, జీవజంతువులన్నీ పంట పొలాలు వేసుకోవడం లేదు కదా ఆహారం కోసం. మరి అవి ఎలా బ్రతుకుతున్నాయి, ఎలా బ్రతకగలుగుతున్నాయి? దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. అవును, పోషించే దేవుడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో తల్లి గర్భంలో నుంచి పరలోకం వెళ్ళే వరకు కూడా ఆయన ఇస్తేనే మనకన్నీ కూడా అందుతూ ఉన్నాయి. ఈ ప్రకృతిలో గాలి మనం కొనడం లేదు, దేవుడి యొక్క పోషణ ఇవ్వడం. పంట, విత్తనం పండుతుంది, విత్తనం మొలుస్తుంది, అది దేవుని యొక్క పోషణ. వర్షాలు పడుతున్నాయి, అది దేవుని యొక్క పోషణ. ఎండలు వస్తున్నాయి, అది దేవుని యొక్క పోషణ. మన ఆరోగ్యము దేవుని యొక్క పోషణ. ఇంకో విషయం కానీ మనం చదవగలిగితే, అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. చూసారా? ఆకాశము నుండి వర్షము ఎవరు చెబితే కురుస్తుంది? ఆ మేఘాలు నీళ్లతో ఎలా నిండుతున్నాయి? ఈ యొక్క నీళ్లు ఆ పైకి ఎలా వెళ్తున్నాయి? రైతు వర్షం కోసం ఎదురు చూస్తాడే కానీ ఆ వర్షాన్ని తయారు చేయలేడు కదా. కనుక ఆకాశము నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఎండాకాలంలో ఎండ, వర్షాకాలంలో వర్షం, చలికాలంలో చలి. మరి వర్షము, ఎండ, ఈ చలి ఋతువులు దేవుడు దయచేస్తేనే కాయలు కాస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, చెట్లు మొలుస్తున్నాయి, కూరగాయలు పండుతున్నాయి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్నటువంటి మేలు ఒకసారి చూడండి. మనుషులను దేవుడు పోషిస్తున్నటువంటి పోషణ చూస్తే, ఆకాశం నుండి వర్షము, ఫలవంతములైన ఋతువులు, ఆహారమును అనుగ్రహించుచు, వీటన్నిటి ద్వారా, ఈ ప్రకృతిలో వర్షాలు, ఎండలు, మంచు ద్వారా ఈ ప్రకృతిలో దేవుడు మనుషులకు, తన బిడ్డలైన మనుషులకు కావలసిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు. సరే, మనము ఆహారము తినుట ద్వారా మన శరీరానికి బలాన్ని పొందుతున్నాం. దేవుని యొక్క కృప, ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన సంగతులు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు ఆయన వాక్యమును, దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించి, దేవుని పాదాలను ఆశ్రయించి మనం ఆదరణ పొందుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుతూ ఉన్నాం. అలాగే శరీర బలము విషయంలో కూడా దేవుడిచ్చినటువంటి యొక్క ప్రకృతిలో, ఆయన పండిస్తున్న పంటలోంచి, ఆయన మొలిపిస్తున్న కాయగూరల్లోంచి, ఆయన చేస్తున్నటువంటి సమస్త సహాయం నుంచి మనం సహాయాన్ని పొందుతూ ఉన్నాం. ఇదంతా కూడా మనం గుర్తించి ఆయనకు కృతజ్ఞత చెల్లించిన వారమై ఉండాలి.
ఇప్పుడు తల్లి గర్భములో నుంచి ఈ రోజు వరకు పోషిస్తున్న దేవుడు ప్రతి వాడిని పోషిస్తున్నాడు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మేము కష్టపడి నిన్ను పోషిస్తున్నాము అని బిడ్డలతో ఉంటారు. నిజమే, వారు కష్టపడి పోషిస్తున్నారు, మంచిదే. కానీ వాళ్ళను బతికిస్తున్నది ఎవరు? వాళ్ళకు పంటనిస్తున్నది ఎవరు? వాళ్ళకి శక్తిని ఇస్తున్నది ఎవరు? వాళ్ళకు ప్రాణం ఇస్తున్నది ఎవరు పనిచేయడానికి? కనుక వీటన్నిటి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సహాయము ఉంది, దేవుని యొక్క పోషణ కార్యము ఉంది. దేవుడు పోషిస్తున్నాడు కనుక ఈ భూమి మీద మనం మనగలుగుతున్నాం. దేవుడు పోషిస్తున్నాడు కనుక మనకు దొరుకుతున్నాయి. దేవుడు పోషిస్తున్నాడు కనుక మన ఎదుట ఉన్నటువంటి కాయగూరలు, మొక్కలు, చెట్లు, ఆహారానికి కావలసిందంతా కూడా ప్రకృతిలోంచి దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి పోషించే దేవుడు తండ్రి, మన తండ్రి. మనకేం కావాలో, ఏ సమయానికి ఏం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయన పాదాలను ఎల్లప్పుడూ కూడా విడవకుండా ప్రార్థనాపూర్వకంగా దినదినము మనం అభివృద్ధి చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని వెళ్ళాలి. ఎందుకంటే పోషించే దేవుడు, నమ్మదగిన దేవుడు, బలవంతుడైన దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము తెలియచేస్తూ ఉన్నాం. తండ్రి, నీవు మమ్మల్ని పోషిస్తుంటేనే మాకు సమస్తము దొరుకుతుంది నాయన. అవును ప్రభు, మేము ఈ రోజు వరకు నాయన ఇదిగో భూమి మీద ఉన్నాము అంటే నీవు పోషిస్తున్నావు, నీవు ఆహారాన్ని ఇస్తున్నావు, నీ ఆత్మని ఇచ్చావు ప్రభు, నీ యొక్క కృపతో బలపరిచి నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి నాయన నీ యందు కృతజ్ఞత కలిగి ప్రభు, నీ యందు ఆధారము కలిగి, నీ యందు ఆసక్తి, ఆశ కలిగి, నీ యందు విశ్వాసం కలిగి దినదినము ప్రభు నువ్వు చెప్పిన స్వరూపానికి నాయన మేము మారునట్లుగా, ఎదుగునట్లుగా దీవించమని, అందరికీ ఆత్మీయ జీవితంలో, ఆరోగ్యంలో, ప్రతి అవసరంలో బలపరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.